ఇకపై మీ ఇంట్లో చెత్తను పారేయకండి. దాంతో డబ్బులు, వస్తువులు సంపాదించుకోండి. ఎలాగో తెలుసా ఫ్రెండ్స్? ఇకపై మీ ఇంట్లో చెత్తను వేస్ట్గా పారేయకండి. ఎందుకంటే మనం పారేసే చెత్తే ఇకపై గ్రామ పంచాయతీలకు మనకు పెద్ద సంపదగా మారబోతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై రాజమహేంద్రవరంలో అధికారులు ఒక కీలకమైన వర్క్షాప్ నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ ఎం సుధాకర్ రావు దీనిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గ్రామాల్లో చెత్త సేకరణ అనేది మామూలు పని కాదు, అదొక పవిత్రమైన విధి. ప్రభుత్వం అందించిన స్వచ్ఛ రథాల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తారు. ట్విస్ట్ ఏంటంటే, మీ ఇంట్లోని పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ రథాలకు అందించడం ద్వారా ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కూడా పొందే సరికొత్త విధానం రాబోతోంది. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూనే సంపదను సృష్టించే ఈ అద్భుతమైన ప్రక్రియలో మీరు భాగస్వామిలోవ్వండి. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయండి. స్వచ్ఛ భారత్కు తోడ్పడండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో బై సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక చెత్తని హౌ డు వి డీల్ విత్ ఇట్ అనేది ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్ లో ఉన్నాం. దానికి సంబంధించిన అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ ఈ స్వచ్ఛ రథాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వడం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్ అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతాయని నేను నమ్ముతున్నాను బలంగా. ఐ నో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ రూటింగ్ ఫర్ యూ. నేను కూడా అందులో ఒక్కడిని. వీఆర్ ఆల్వేస్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్.